వాక్యమా ఈ డిసెంబర్ నెల 15వ తారీఖు 2024 సంవత్సరాన్ని ఆదివార దినముగా దేవుడు మనకు అనుగ్రహించినందుకే మొట్టమొదటగా దేవాది దేవునికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మరియు చేరిన మీ అందరికి కూడా వందనాలు. పరిశుద్ధ లేఖన భాగములో నుండి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నేను చదవనప్పుడు చదవండి, నేనే చదువుతాను. చదవనప్పుడు మాత్రమే చదవండి. ఇక్కడ చూస్తే నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అని సెలవిస్తూ, ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. నీవును వారును నా మాట ఆలకింపవలెను. అక్కడ చేరిన వారందరితో పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేఖన భాగములు ఏమని సెలవించున్నారంటే, నీవును వారును అందరూ కూడా నా మాటను ఆలకింపవలెను. ఆ మాట ఏమని సెలవిస్తుందంటే, ఏదనగా ఆ మాట ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అని దేవుని మాటలో సెలవిస్తుంది. చిగురు అనగా ఎవరు అని చూస్తే, ఆ చిగురును నేను రప్పింపబోచున్నాను అని సెలవిస్తుంది. పాత నిబంధన కాలంలో కూడా చిగురు అనేది ఉంది, కానీ అది బయలుపరచబడలేదు. ప్రత్యక్షంగా నేను ఆ చిగురును బయలుపరుస్తున్నాను అని చెప్తుంది. ఈ చిగురు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి మాటలు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు పాత నిబంధన కాలంలో లేడా అంటే, ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. భూమిని ఆకాశమును కలుగజేయక ముందు నుంచి ఉన్నాడు. భూమిని ఆకాశమును కలుగజేసిన వాటిలో కూడా ఆయన భాగస్వాముడిగా ఉన్నాడు. అందుకే ఆ నీతి చిగురు అప్పుడు తెలియబడకుండా ఉంది. ఆ నీతి చిగురు ప్రత్యక్షంగా మీ దగ్గరికి రాబోచున్నాడు. ఆ నీతి చిగురుని మీ దగ్గరకు నేను పంపిస్తూ ఉన్నాను అని లేఖన భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన మాటలు ముందుగానే వ్రాయబడి ఉన్నాయి. ఆ నీతి చిగురును నేను పంపింపబోచున్నాను అని దేవుని మాటలో సెలవిస్తుంది. అదే జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చదివితే, అతనితో ఇట్లను సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు. చిగురు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ చిగురును నేను మీ దగ్గరికి పంపబోచున్నాను. అంటే ఆల్రెడీగా చిగురు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ చిగురు అనేది కనిపించకుండా అక్కడ ఉంది. అయితే ఆ చిగురుని నేను ప్రత్యక్షంగా మీ దగ్గరకు నేను పంపిస్తూ ఉన్నాను అని లేఖన భాగంలో సెలవిస్తుంది. ఆ చిగురును ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురించును. అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించునని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ చిగురు ఈ లోకానికి అంటే ప్రపంచంలోనికి రాబోచున్నాడు. ఆయన ప్రపంచంలోనికి వచ్చి సింహాసనము మీద ఆసీనుడుగా ఉండును. సింహాసనం మీద ఆసీనుడుగా ఎప్పుడైతాడు అంటే, రాజ్యం ఉన్నప్పుడు అతడు రాజుగా పరిపాలన చేస్తాడు అని అర్థం. ఈ చిగురు ఎవరు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ముందుగానే తెలియబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఆ చిగురు ఎవరు అని మనము చూస్తే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 నక్షత్రములు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలను మధ్యను వధింపబడి ఉండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. 7 అంటే యూదా గోత్రపు సింహము.
ఆ చిగురు ఎవరంటే, రాబోచున్నటువంటి చిగురు ఏమైతాడంట, యూదా గోత్రపు సింహముగా మీ మధ్యలో నిలబడతాడు. అయితే ఆయన జననము చాలా మరి తక్కువ పరిస్థితిలో ఉంది. చాలా మంది ఆయన జననముల గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభుకి స్థలము లేదు అని చెప్తుంటారు. ఆయన ముందుగానే చెప్పినాడు, మనుష్య కుమారునికి స్థలము దొరకదు, లేదు అని చెప్తున్నాడు. ప్రపంచములు కలగజేసినటువంటి దేవునికి మనుషుల మధ్యలో స్థలము లేదు. ఎందుకంటే మనుషుల మధ్యలో స్థలము లేదు, మనుషుల హృదయములలో ఆయనకు స్థలము లేదు. ఆ మనుషుల హృదయములో స్థలమును ఏర్పాటు చేయుటకై, మనుష్య హృదయములను మార్చుటకై ఆయన యూదా గోత్రపు సింహమై చిగురుగా లోకములో రాబోచున్నాడు. ఆ చిగురును నేను ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు అని చెప్తుంది. అంటే యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ముందుగానే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. ఆ చిగురు యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆ చిగురు యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. ఆ చిగురు దావీదు వంశములో నుండి వస్తాడు అని లేఖన భాగంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా 23వ అధ్యాయము 5వ వచనము సెలవిచ్చినట్లయితే, చదువుకున్నట్లయితే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో ఇంకా రాబోయే కాలములలో మీ మధ్యలోనికి చిగురు వస్తుంది. చిగురును నేను పంపిస్తూ ఉన్నాను, చిగురు పుట్టబోతూ ఉంది అని చెప్తుంది. చూడండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. ఆ చిగురు ఏమైందంటే నీతికి మూలమై ఉంది, నీతికి ఆధారమై ఉంది. ఆ చిగురు ఎందుకు రాబోతుంది అంటే, ప్రపంచములో నీతి న్యాయములు తప్పిపోయినటువంటి స్థితిలో ప్రపంచం ఉన్నప్పుడు మరలా ప్రపంచంలోనికి నీతిని న్యాయములను ఏర్పాటు చేయుటకై ఆయన ఒక రాజ్యమును స్థాపించుటకై వస్తున్నాడు. లోకములో అనేకమైన రాజ్యములు అప్పటికే ఉన్నాయి, కానీ అవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి రాజ్యాలు. ఆ రాజ్యములన్నిటికీ కూడా జ్ఞానోదయమును నింపుటకు, రాజ్యములో ఉండే అధిపతులకు, ప్రజలకు అందరికి కూడా నిజమైనటువంటి జ్ఞానాన్ని, పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని గురించి తెలియజేయటకై, తండ్రి యొక్క ప్రేమను గురించి తెలియజేయటకై ఆ చిగురు ఈ లోకానికి రాబోతుంది చూడండి అని లేఖన భాగంలో యేసు ప్రభుని గురించి ముందుగా వ్రాయబడినటువంటి మాటలు ఇవి. దావీదునకు నీతి చిగురును నేను పుట్టించెదను, అతడు ఏమవుతాడు, అతడు రాజై ఏం చేస్తాడు, పరిపాలన చేయును. యూదా సింహపు రాజుగా ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన రాజుగా అవుతాడు. అందుకే హేరోదు అడుగుతున్నాడు, నీవు రాజువా అంటే ఏమన్నాడు, నీవు అన్నట్టు నేను రాజునే. నేను స్థాపించేటువంటి రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. ఒకవేళ నేను స్థాపించే రాజ్యము ఇహలోక సంబంధమైనదైతే, నేను స్థాపించేటువంటి రాజ్యము ఇహలోక సంబంధమైనదై, నా యొక్క సైన్యము ఇహలోక సంబంధమైనదైతే ఎంతో మంది పోరాడుతారు, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. నేను స్థాపించబోయేది పరలోక సంబంధమైనటువంటి రాజ్యము అని చెప్తున్నాడు. యూదులకు రాజువా అంటే నీవన్నట్టు నేను యూదులకు రాజుని. ఆ చిగురు ఈ లోకములో పుడుతూ ఉంది, అతడు రాజై పరిపాలన చేయును. ఏం చేస్తున్నాడంట, పరిపాలన. ఈ లోకములో ఉండే ప్రతి పరిపాలన కూడా ఏదో కొంత అవినీతితో నింపబడి ఉంది, కానీ దేవుని యొక్క పరిపాలన అది ఎటువంటిదంటే అవినీతి లేనటువంటి పరిపాలన. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్య పరిపాలన నీతి కలిగినటువంటి పాలన, పాపము లేనటువంటి పాలన. అదే దేవుని సంఘం అనేటువంటి రాజ్యం. ఆ రాజ్యమును నేను స్థాపించుటకు ఈ లోకమునకు నేను వస్తూ ఉన్నాను, నీతి చిగురుగా నేను పుట్టబోచున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి లేఖన భాగాలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రవక్తల ద్వారా రాసినటువంటి గ్రంథాలు యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతున్నాయి.
నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు. ఆయన ఎట్లా నడుచుకుంటాడు? వివేకము కలిగి నడుచుకొనుచు కార్యము జరిగించును. ఏ కార్యము? తండ్రి చెప్పిన కార్యము. తండ్రి ఏదైతే కుమారునికి చెప్పి పంపించినాడో ఆ కార్యమంతా కూడా జరిగించుటకు వివేకము గలవాడుగా అతడు రాజ్య పరిపాలన చేయును. ఎంత జ్ఞానముతో, ఎంత వివేకముతో ఆయన పాలన చేస్తున్నాడు చూడండి. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, ఎంత ద్రోహమైన కార్యము చేసిన వారైనా కూడా, ఎంత పాపపు క్రియలో ఉండి నలిగిపోతున్న వారిని కూడా ఆయన రాజ్యములో చేర్చుకున్నాడు. ఎట్లా చేర్చుకున్నాడు ఆయన రాజ్యంలోనికి? ఒక మనిషి వచ్చి, అయ్యా నేను నీ రాజ్యంలోనికి వస్తానని చెప్పి తన మనసు మార్చుకొని బాప్తిస్మము ద్వారా ఎవరైతే క్రీస్తును ధరించుకొని ఉంటారో వారందరూ కూడా ఆ రాజ్యములో చేర్చబడతారు. ఆ రాజ్యములో ఎవరికి కూడా త్రోసివేయడానికి వీలు లేదు. ఎవరు వచ్చినా కూడా ఆ రాజ్యములో ప్రవేశము, అది ఉచితముగా ప్రవేశము. అందుకే ఆ రాజ్యాన్ని ఆయన రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజ్యము నీతి కలిగినదిగా ఉండును. భూమి మీద ఆయన నీతి న్యాయములను జరిగించును. ఆయన నీతి గలవాడు కాబట్టి నీతి న్యాయములను ఆయన జరిగిస్తున్నాడు. ఎంత పాపము గలవారైనా, పాపాత్ములైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన త్రోసివేయకుండా ఆ రాజ్యములోనికి ఆయన చేర్చుకుంటాడు. ఆ రాజ్యము ఏమైందంటే దేవుని యొక్క సంఘము. అందుకే ఆ రాజ్యమును స్థాపించుటకు యేసు ప్రభువు నీతి చిగురుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన న్యాయమును జరిగించును. ఆయనలో ఏముంది అంటే రాజరికం ఉంది. ఆయనలో ఏముంది? రాజరికం ఉంది. ఆయనలో గొప్పతనం ఉంది. ఆయనలో కరుణ ఉంది. ఆయనలో ప్రేమ ఉంది. ప్రేమ రాజ్యమును స్థాపించుటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యెషయా 52వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, ఆలకించుడి ప్రజలారా, జనులారా, ఆలకించండి, వినండి. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి, అతడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. ఎట్లా? ఆయనను అందరూ త్రోసివేసినా కూడా ఆయన దేవుని చేత హెచ్చింపబడతాడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఈ లోకములో, ఈ ప్రపంచంలో ఉండే రాజ్యములన్నీ కూడా పడిపోతాయి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నీతి చిగురు అనేటువంటి ఆయన స్థాపించిన రాజ్యము ఎన్నడు కూడా నశించిపోనటువంటి రాజ్యము. ఏం చెప్తుంది చూడండి, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అతడు ఏమవుతాడు? ప్రసిద్ధుడు, మహాగణుడు. అందుకే పార్టీ మనం అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, నీకే స్తోత్రం, నీకే ఘనత, నిన్నే ఆరాధించడము. ఆయన గణుడు, మహాగణుడు, మహా గొప్పవాడు. ఆయన కంటే గొప్ప బిరుదులు గలవాడి ప్రపంచంలో ఎవరు లేరు. కానీ మనుషులు గొప్ప గొప్ప బిరుదులతో పొంగిపోతున్నారు. కానీ ప్రపంచ స్థాపకుడు, ప్రపంచ వ్యవస్థాపకుడు, ప్రపంచంలో ప్రతి వాని పాపము తీసివేసినది ఎవరంటే ఈ మహాగణుడు. ఆయన ఎవరు అంటే నీతి చిగురు. ఆ చిగురు ఈ లోకానికి వచ్చినాడు. ఆ చిగురు అందరిని కూడా వెలిగించుటకై వచ్చి ఉన్నాడు. ఆయన మహాగణుడుగా ఉండి అందరిలో హెచ్చింపబడి ప్రసిద్ధుడై పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యము మన మధ్యలో ఉంది. సంఘము ఎక్కడ ఉందో రాజ్యం అదే. ఆయన పరిపాలన చేస్తున్నాడు. సంఘానికి రాజుగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి రావడం అద్భుతం, ఆశ్చర్యం, మహానందం అది. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టినాడు. ఇది ఎంతో మహానందకరమైన, సంతోషకరమైనటువంటి దినం. ఆయన పుట్టుక మహానందం. ఆయన మరణములో గొప్పతనం, ఆయన పుట్టుకలో గొప్పతనం. ఆయనే మహానుభావుడు. అందుకే ఆయన నీతి చిగురుగా దావీదు వంశములో సింహ అంటే రాజుగా పుడుతున్నాడు. ఆయన పుట్టుకలో గొప్పతనం,
ఆయన జీవితంలో గొప్పతనం. ఆయన యూదా సింహపు గోత్రమై ఉన్నాడు. ఆయన రాజులకు రాజై ఉన్నాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. ఆ నీతి చిగురు ఎందుకు వచ్చింది అంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఇదిగో నేను నీతి చిగురును పంపిస్తున్నాడు. ఆ నీతి చిగురు ఎందుకు వచ్చింది అంటే లోక రక్షకునిగా ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే పాపులను రక్షించుటకు ఆ చిగురు వచ్చింది. పాపులను పాపములోనే ఉండి మరణించకుండా, పాపులుగా ఉండి నిత్య నరకాగ్నిలోనికి పోకుండా ఉండుటకై, పాప విముక్తిని కలగజేయటకై ఈ చిగురు ఉద్భవించింది. ఈ చిగురు దావీదు వంశంలో పుట్టింది. ఈ చిగురు యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్పాలి. అందుకే ఆ చిగురు పుట్టింది. ఆ చిగురు ఎందుకు వచ్చిందంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పూర్ణాంగీకారమునకు ఏమైంది? అది అందరూ కూడా అంగీకరించవలసిందిగా ఉంది. ఆ నీతి చిగురు ఎవరు అంటే యేసు ప్రభువు. ఆయనను గురించి పాత నిబంధన కాలంలో ఎప్పటి నుంచో చెప్పబడుతుంది. రాజు వస్తాడు, పరిపాలన చేస్తాడు. ఇదిగో మా అందరికి పాపము నుండి విముక్తి కలగజేయవాడు ఒకడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన మానవుడిగా ఈ లోకానికి చిగురుగా వచ్చి ప్రతి వారిని వెలిగించి ఉన్నాడు. మనుషులలో ఉండే చీకటిని తొలగించడానికి వచ్చిన వెలుగై ఉన్నాడు ఆయన. 2వ తిమోతి 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము ఏదది? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము, చెప్పబడిన వాక్యము, ప్రవచింపబడినటువంటి వాక్యము, ప్రవచింపబడినటువంటి చిగురును గూర్చిన వార్త మన మధ్యలోనికి వచ్చేసింది. మనకున్నది తెల్లవారి వేకువ చుక్క హృదయములో. ఎవరి హృదయములో? మీ హృదయములో, నా హృదయములో ఈ వేకువ చుక్క. ఎవరు వేకువ చుక్క? స్టార్ ఎవరు అంటే యేసు ప్రభులో వెలుగుంది. ఆయన లోకమునకు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు వస్తూ ఉంది, వచ్చేసింది ఈ లోకానికి. అందరినీ వెలిగింపజేసింది, అందరినీ ప్రకాశింపజేసింది ఆ వెలుగు. అందరిలో ఉండే చీకటి శక్తులన్నిటిని కూడా తొలగింపజేసింది. ఏది అంటే ఆ వెలుగు, ఆ చిగురు. ఎవరా చిగురు? ఎవరా వెలుగు? యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆ వెలుగు వచ్చి అందరిని కూడా వెలిగించింది. ఆ వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు. దేని ద్వారా ఉదయించాలి? వాక్యము ద్వారా వెలిగించబడాలి. మామూలుగా మన చేతిలో క్యాండిల్స్ అంటిస్తే వెలుగుతాయి. నీ హృదయములో వెలుగు దేని ద్వారా రావాలా? వాక్యము ద్వారా వెలిగించబడాలి. వాక్యము ఎప్పుడైతే నీ హృదయములో వెలిగించబడుతుందో హృదయములో ఉండే చీకటి శక్తులన్నీ కూడా ఏమైతే తొలగించబడతాయి. వాక్యం ఏమైంది? వెలుగైంది. వాక్యము నీ త్రోవలకు వెలుగైంది. వాక్యము సబ్బు వంటిది, వాక్యము శుద్ధి వంటిది, వాక్యము పాల వంటిది. ఈ వాక్యము నీ హృదయములో, నా హృదయములో నింపబడాలి. మన హృదయములో ఆ వాక్యం అనేటువంటి దీపము వెలగాలని ఆ చుక్క ఈ లోకానికి వచ్చింది. ఆ చిగురు మనలోనికి వచ్చేసింది. ఆ చిగురు మానవులుగా ఈ లోకములో ఉద్భవించింది. చూడండి, ఉదయించు వరకు ఆ వాక్యము. ఏ వాక్యము? జీవ గ్రంథం అనేటువంటి వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టుంది. చీకటి నుండి వెలిగించుటకు దీపం ఏది? వాక్యము. ఆ వాక్యము మనిషిని వెలుగుకరంగా మారుస్తుంది. వెలుగైన జీవితాన్ని, ప్రకాశవంతమైన జీవితాన్ని, నిమ్మలమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, ఉత్సాహకరమైన జీవితాన్ని ఈరోజు మనము అనుభవిస్తున్నామంటే ఆయన చిగురుగా ఈ లోకానికి వచ్చినందుకే. ఆయన చిగురుగా, రక్షకుడుగా, వెలుగుగా రాకపోయి ఉండింటే
మనమందరము పాపములోనే ఉండి చనిపోయి ఉండేవాళ్ళం. ఎవరికి కూడా పరలోక రాజ్యములో చోటు ఉండేది కాదు. మనమందరము పరలోకములో ఉండాలని, పరలోకములోనికి మనల్ని తీసుకొని పోవాలని ఆయనే మార్గంగా, ఆయనే వెలుగుగా, ఆయనే లోక రక్షకునిగా ఈ లోకానికి వచ్చి మనకి మార్గము చూపినటువంటి మార్గదర్శి ఆయన. ఆయన చిగురుగా మనకు వచ్చి ఉన్నాడు. చూడండి, ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఎవరైతే ఆ చిగురు మీద, ఎవరైతే ఆ వాక్యము మీద, ఎవరైతే ఆ వెలుగు మీద, చిగురు మీద, వాక్యము మీద దృష్టి పెడతారో వాళ్ళకి అది ఏమైంది? మేలు. నీ జీవితంలో మేలు జరగాలంటే, నీ జీవితంలో అద్భుతము జరగాలంటే, నీ జీవితంలో ఒక గొప్ప సంఘటన జరగాలంటే ఆ వాక్యమే నీకు ఆ జీవితాన్ని అనుగ్రహిస్తుంది. వాక్యము లేకపోతే నీ జీవితమే చీకటి. వాక్యము లేకపోతే నీ బ్రతుకే చీకటి. నీ బ్రతుకు ఎప్పుడు కూడా వెలుగుమయంగా ఉండాలంటే వాక్యాన్ని నీ హృదయములో ధరింపజేసుకోవాలి. చిగురు అనేటువంటి క్రీస్తు నీ హృదయములో అది ఎప్పుడు కూడా చిగురించుతూ ఉండాలి. అప్పుడే ఆశీర్వదించబడతావు. ఇంకొక మాట చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఈ చిగురు ఎందుకు వచ్చిందంటే పాపమును తీసివేయటకై ఆ చిగురు వచ్చింది. పాపమును తీసివేయటకై అంటే ఆ పాత నిబంధన కాలంలో పాపముతో నిండిపోయి ఉన్నారు. పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ నిమిత్తం ఏం చేసేవాళ్ళంటే ఎడ్లను బలిగా ఇచ్చేవారు, గొర్రెలను, మేకలను రక్తము చిందించేవారు. జంతువుల రక్తము ద్వారా పాప క్షమాపణ కలిగేది. కానీ ఇంకా మనిషికి మోక్ష మార్గము లేదు. ఇంకా మనిషికి పరలోక రాజ్యానికి మార్గము తెలియలేదు. ఆ మార్గాన్ని తెలియజేయటంగా యేసు ప్రభువు రాబోతున్నాడు అని చెప్పినటువంటి గ్రంథాలవి. ఇదిగో నీతి చిగురు నేను పంపిస్తున్నాను. ఆ నీతి చిగురు మీ మధ్యలోనికి వస్తుంది. అది ఏం చేస్తుందంట? న్యాయ పరిపాలన, నీతి పరిపాలన చేస్తున్నాడు. ఆయన యూదా రాజ్యపు సింహముగా వస్తూ ఉన్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు అని చెప్పినటువంటి లేఖన భాగములు. ఎందుకు ఆ చిగురు వచ్చిందంటే పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షము ఆయన ప్రత్యక్షత, ఆయన రాకడ ఎందుకు? ఆ చిగురు ఎందుకు రావాల్సి వచ్చింది? చిగురును ఎందుకు పంపాల్సి వచ్చిందంటే పాపమును తీసివేయటకై ఆ చిగురు రాబోతుంది అని ఆ రోజు సెలవిచ్చినారు. ఆ చిగురు వచ్చింది, మన కోసం రక్తము చిందించింది, మన పాప క్షమాపణ నిమిత్తము ఆ చిగురు బలియాగము అయి ఉన్నాడు. ఆ చిగురైనటువంటి క్రీస్తును మనం అనుసరించాలి. ఆ చిగురులో మనం నడవాలి. ఆయన అదే చెప్తున్నాడు, నేనే. ఆ చిగురు చెప్తున్న మాట ఏమి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నేనే, నన్ను పంపినాడు నా తండ్రి. నన్ను అనుసరిస్తేనే మీకు రాజమార్గం, నన్ను అనుసరిస్తేనే మీకు పరలోక రాజ్యానికి మార్గం అని చెప్తున్నాడు ఆయన. అందుకే మనలో ఉండే చీకటి పోవాలంటే వెలుగై ఉన్న క్రీస్తుని మనం అనుసరించాలి. ఇంకా ఎందుకు వచ్చింది ఆ చిగురు? 1 యోహాను రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి 7 వరకు. మేము ఆయన వలన విని, చూడండి, ఆయన వలన విని, వినకుండా చెప్పే మాటలు కాదు ఇది. ఆయనతో ఉండి ఆయన చెప్పిన మాటలు విని చెబుతున్న మాటలు. ఏమంటారు చూడండి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా. ఎవరి వలన విన్న మాటలు ఇవి? దేవుడి చేత ప్రేరేపించబడి విన్న మాటలు ఇవి. నా సొంత మాటలు కాదు అని భక్తులు సేవిస్తున్నారు. ఆయన మాట, ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ దేవుడే నీతి చిగురు. ఆ
ఆ దేవుడే వెలుగు, ఆ దేవుడే మార్గము, ఆ దేవుడే సత్యము, ఆ దేవుడే యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఇదిగో మేము విన్న దానిని మేము ప్రకటించుచున్నాము, ఆ వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, కొంచెం కూడా లేదు. అంతా వెలుగే. ఎవరిలో? యేసు ప్రభులో వెలుగు. మరి ఎందుకు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడంటే, లోకములో చీకటి ఉంది కాబట్టి చీకటిని తీసివేటకై ఆ వెలుగై ఉన్న దేవుడు దిగి వచ్చినప్పుడు ఈ ప్రపంచము ఏమైంది? వెలుగుమయంగా మారింది. ప్రపంచంలో ఉండే చీకటి తీసివేయబడింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ప్రపంచంలో ఉండే పాపము తొలగించబడింది. ఎవరి ద్వారా అంటే ప్రపంచంలో ఉండే వారందరి కోసము, రాబోతున్న వారి కోసము, ఉన్న వారి కోసము, అందరి కోసం ఆయన ముందుగానే ఏం చేసినాడు? రక్తాన్ని కార్చినటువంటి దేవుడు ఆయన. ఆ రక్తాన్ని చిందించిన దేవుడు ఏం చెప్తాడంటే, ఆయన లోకమునకు దేవుడు ఏమన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, ఇది ప్రాముఖ్యమైన విషయం. మనం ఏ సహవాసం కలిగి ఉంటామో అన్యోన్య సహవాసం ఎప్పుడు కలిగి ఉంటాం? మనము వెలుగులో నడిచిన ఎడల. మనము చీకటిలో నడిస్తే మనలో అన్యోన్య సహవాసం అనేది ఉండదు. ఈ అన్యోన్యమైన సహవాసాన్ని మనకు నేర్పించినది ఎవరు? ఆ నీతి చిగురు. ఎవరు ఆ నీతి చిగురు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు ఆ వెలుగు? యేసు ప్రభు. యేసు ప్రభులో ఎవరైతే నడుస్తారో వాళ్ళు అన్యోన్య సహవాసము గలవారై, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ చిగురు చిందించిన రక్తము మనకి ఏం చేసింది? పవిత్రులుగా మార్చింది. ఈ చిగురైన యేసు ప్రభువు శిలువలో రక్తము కార్చడం ద్వారా మనం ఏమైనామంటే పవిత్రులుగా మారినాం. ఆయన రక్తము కార్చడం ద్వారా పవిత్రులైన మనము ముత్యముగా మారినాం. పాపులమైన మనము పవిత్రులుగా మారినాము. పనికిమాల వారమైన మనం ఏమైనామంటే ముత్యముగా మారినాం. ఎప్పుడు మారినామంటే ఆ చిగురు అయిన యేసు ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో జన్మించి, మన కోసం మరణించి, శిలువలో ప్రాణత్యాగం చేసి రక్తాన్ని చిందించినప్పుడు ఆ రక్తము ద్వారా మనకేం కలిగింది? పాప విముక్తి కలిగింది, పాప క్షమాపణ కలిగింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంటే పాపమును తీసివేయటకే వచ్చినాడు. నీవు ఇంకా ఇప్పటికి కూడా పాపములో ఉంటే, నువ్వు ఇప్పటికి కూడా బాప్తిసము ద్వారా కడగబడి ఉండకపోతే, నీవు నీతి చిగురను క్రీస్తు రక్తము ద్వారా కడగబడాలి. ఈ వాక్యము ద్వారా నువ్వు ఏం చేయాలంటే నీ పాప క్షమాపణ నిమిత్తమై నువ్వు నీటిలో బాప్తిసం పొందాలి. అప్పుడే నీకు నూతన జన్మ, నూతన సృష్టి, అప్పుడే నీలో నూతన స్వభావము మొదలవుతుంది. లేకపోతే నువ్వు ఎంత ప్రార్థనకు వచ్చినా, ఎంత వాక్యం వచ్చినా, నీతి చిగురును నువ్వు ధరించకపోతే,
బాప్తిసము ద్వారా నీ పాపములు క్షమించబడకపోతే నువ్వు క్రీస్తు కుమారునిగా, క్రీస్తు కుమార్తెగా ఎంచబడవు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తుంది. ఆయనలో ఎంత మాత్రము కూడా చీకటి లేదు, పాపము లేదు. ఎప్పుడు కూడా ఆయన ప్రకాశించేవాడై ఉన్నాడు. ఆయనను పొందిన మనము ధన్యులము, గొప్పవారము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మనలా యేసు నేను లోకమునకు వెలుగును. ఆయన ఏమంటాడు? నేను లోకమునకు వెలుగు. ఒక్క చోట ఉండేవాడిని కాదు నేను. ఇప్పుడు మనకు కాడ వెలుగు వస్తుంది కిటికీ తెరిస్తే. ఆయన మూసి పెట్టే దేవుడు కాదు, ఒక గూట్లో పెట్టే దేవుడు కాదు, ఒక చోట ప్రకాశించేవాడు కాదు. ఆయన లోకమంతటికి, ప్రపంచమంతటికి ఆయన ఏమన్నాడు? వెలుగు. ప్రపంచాన్ని ప్రకాశించే దేవుడు ఆయన. ప్రపంచంలో ఉండే ప్రతి మానవుని కోసము రక్తము కార్చిన దేవుడు ఆయన. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు ఎక్కడ నడవకూడదు? చీకటిలో నడవక. ఒకసారి వెలిగించబడిన నీవు చీకటిలో నడవద్దు. ఒకవేళ నువ్వు చీకటిలోనే ఉంటే చీకటిలోనే ఉండు. ఇటు చీకటిలో సగము, వెలుగులో సగం ఉంటే నువ్వు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేక నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు చీకటిలో ఉంటే వెలుగులోనికి రా. వెలుగులో ఉంటే పడిపోకుండా జాగ్రత్తగా ఉండు. ఇంకా నీ వెలుగు బాగా వెలగాలంటే వాక్యం అనే నూనెను పోసుకో. అప్పుడే ఇంకా నువ్వు ప్రకాశించబడతావు. వెలుగైన దేవుడు ఆయన. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక ఏ వెలుగు కలిగి ఉంటాడు? జీవపు వెలుగు. ఎందుకు జీవిస్తున్నామంటే ఆయన వెలుగు మన మీద పడుతుంది కాబట్టి మనం జీవిస్తున్నాం. ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి మనం జీవిస్తున్నాం. అందుకే జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు ఎందుకు వచ్చిందంటే ఆయన జీవమై ఉన్నాడు. యోహాను 14:6 చదువుతుంది కదా. యేసు నేను లోకమును, నేనే మార్గము, నేనే సత్యము, నేను జీవము. నేను జీవమై ఉన్నాను కాబట్టి మీరు జీవిస్తున్నారు. నేనే మిమ్మల్ని జీవింపజేయవాడను, నేనే నిన్ను వెలిగించేవాడను, నేనే నిన్ను పాపములో నుండి విముక్తి కలుగజేసేవాడను. ఎవరైనా అంటే చిగురు, నీతి చిగురు. ఎవరైనా అంటే లోక రక్షకుడు. ఎవరైనా అంటే పాప రక్షకుడు. ఎవరైనా రాజులకు రాజు. ఎవరైనా యూదా గోత్రపు సింహము. ఇవన్నీ ఎవరికి పేర్లు? ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెందినటువంటి పేర్లు. నేను రాజ్యమును, ఇదిగో నీతి చిగురు నేను పంపిస్తూ ఉన్నాను. ఆయన లోకములోనికి వచ్చి ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజ్యమును ఆయనే స్థాపించును. అది ఎప్పటికి కూడా నిలబడుతుంది. ఎన్ని రాజ్యములు పడిపోయినా ఆ రాజ్యము ఎప్పటికి కూడా కూలిపోదు. ఆ రాజ్యములో మనం ఉండాలి. ఆ రాజ్యము ఎంత తుఫాను వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఆనాడు నోవాహు ఓడ ఎట్లయితే బద్దలు కాకుండా ఉందో, దేవుని సంఘం అనేటువంటిది కూడా ఎప్పటికి కూడా బద్దలు కాకుండా ఉంటుంది. ఆ ఓడ నావికుడు ఎవరంటే యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆ ఓడలో నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించాలి. అందుకే నేనే 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 అంటాడు ఆయన. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాను. ఇంకా నీతి చిగురు ఎందుకు ఈ లోకానికి రాబోతుంది? ఎందుకు వచ్చింది? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని, నశించిపోతున్న వారిని వెతికి 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 రక్షించుటకు ఆ వెలుగు, ఆ చిగురు ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చినాడు. ఎవరు నశించిపోతే నాకేం లేదు అనుకుంటాం మనం. కానీ ఆయనైతే ఒక్కడు కూడా నశించిపోవటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టమో లేదు. 100 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆ ఒక్క గొర్రె కోసమే నేను ఈ లోకానికి వచ్చిన అంటాడు ఆయన. ఏ గొర్రె? ఆ గొర్రె తప్పిపోయినటువంటి గొర్రె, సహవాసములో లేనటువంటి గొర్రె, సహవాసములో నుండి తప్పిపోయిన గొర్రె.
ఈ గొర్రె ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకుంటది, గుంపులో ఉండాలని కోరుకోదు ఈ గొర్రె. అందుకే సామెతల గ్రంథంలో ఉంటది, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఈ గొర్రె తప్పిపోతుందంటే అర్థం ఏమంటే వేరుగా ఉండాలని దానికి ఇష్టం. ఆ వేరుగా ఉండే గొర్రె ఏం కోరుకుంటది? స్వేచ్ఛను కోరుకుంటది. వేరుగా ఉండే గొర్రె తప్పిపోతుంది, వేరుగా ఉండే గొర్రె నశించిపోతుంది. అందుకే వేరుగా ఉండువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టి వాడు నశించిపోతాడు. ఈ సహవాసంలో మనం ఉండాలి. అందుకే నశించిన దానిని, దేనిని? నశించిన దానిని 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక్కగానొక్క గొర్రె కోసం ఆయన వెతకడానికి వెళ్ళినాడు. నీవు కూడా సహవాసంలో లేవా? గుంపులో లేవా? నీకోసమే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నీవు ఒకవేళ తప్పిపోతూ మొరపెడుతూ ఉన్నాడా? నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. నీ మొరను, నీ విజ్ఞాపనను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. అందుకే నువ్వు తప్పిపోయి ఉన్నావేమో, ఒకసారి ఆయన సమూహంలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నశించిన దానిని వెతికి ఇచ్చిపెట్టేసినాడా? వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు నీతి చిగురుగా ఈ లోకమునకు ఆయన వచ్చి ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, తన ప్రాణమును ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నీతి చిగురు ఎందుకు వచ్చినాడు? ప్రాణాలను అర్పించడానికి. ఎవరి కోసం? తన కోసం తాను చనిపోయినాడా? మన కోసం చనిపోయినాడా? ఆయన కోసం వచ్చినాడా? మన కోసం వచ్చినాడా? చెప్పాలా? ఈ లోకానికి మన కోసం వచ్చినాడా? ఆయన కోసం వచ్చినాడా? ఈ లోకంలో మన కోసం చనిపోయినాడా? ఆయన కోసం చనిపోయినాడా? మరలా ఆయన రాగై ఉండడం ఆయన కోసం వస్తున్నాడా? మన కోసం వస్తున్నాడా? ఆయన పుట్టుక మన కోసమే, ఆయన మరణము మన కోసమే, ఆయన రాకడ మన కోసమే. ఇంత గొప్ప ధన్యుల మనం. ఎవరు పొందనటువంటి ధన్యత, ఎవరు పొందలేని ధన్యత మనం పొందినాం. ఎందుకంటే నీతి చిగురు అనే రక్షకుడు, నీతి చిగురు అనేటువంటి వెలుగు, నీతి చిగురు అనేటువంటి మార్గము మనకు ఉంచబడి ఉన్నాడు, మన కోసం ప్రేమించినాడు. కాబట్టి ఇంత గొప్ప ధన్యులం మనం. తన ప్రాణం ఇచ్చుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను. ప్రాణం ఇచ్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24-25 వచనాలు. మనకు ఎప్పటికి మేలు? అప్పుడప్పటికేనా? నిరంతరమైన మేలు. మనం ఉన్నంత కాలము మేలు, మన పిల్లల పిల్లల తరముల వరకు మేలు. ఎప్పటి వరకన్నా మరొకసారి మనకు నిత్యము, ఎవరి గ్రీన్ అంటాం కదా, అట్లా ఎప్పుడు శాశ్వతమైన మేలు, నిరంతరమైన మేలు, మన పిల్ల తరం వరకు నిలిచేటువంటి మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు. యెహోవా నేటి వరకు అంటే ఇప్పటి వరకు మనలను బ్రతికించునట్లు. మనం ఈ రోజు వరకు బ్రతికినామంటే ఎవరి దయ, ఎవరి కృప, ఎవరి కనికరము? ఆయన కృపనే. ఈ రోజు వరకు ఆయన మనల్ని బ్రతికించిన విధముగా మన దేవుడైన యెహోవాకు భయపడి మనము శాశ్వతంగా, మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు మనం బ్రతకాలంటే ఆయనకు మనం ఏం చేయాలా? భయపడాలి. దేవుడిచ్చిన కట్టడలన్నిటిని కూడా గైకొనవలెనని దేవుని గ్రంథము ద్వారా మనకు ఆజ్ఞాపించబడుతుంది. వ్రాయబడినటువంటి లేఖన భాగముల ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతుంది.
ఏమని అంటే శాశ్వతమైన మేలు నీకు రావాలంటే ఈరోజు నువ్వు బ్రతికిన విధంగా మరునాడు ఆ మరునాడు నువ్వు బ్రతకాలంటే నేను నియమించిన కట్టడలన్నిటిని నీవు గైకొనాలి అని చెప్తుంది మాట. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు ఎప్పుడు కలుగుతుంది నీతి? ఆయన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. నీతిమంతుడైన దేవుని ప్రేమ పొందుతాం ఎప్పుడు? ఆయన ఆజ్ఞలన్నిటిని మనము గైకొనాలి. ఆయన శాశ్వతమైన కట్టడలను మనం అనుసరించాలి. ఇప్పుడు మనకు ఆజ్ఞ ఏమి? దేవుని పిల్లలమైన మనందరికి ఆజ్ఞ ఏమి? ప్రతి ఆదివారమున అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండాలి. ఇది శాశ్వతమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనము నిరంతరం అనుగ్రహిస్తే శాశ్వతమైన మేలు కలుగుతుంది, శాశ్వతమైన దీవెన కలుగుతుంది, దానితో పాటు మనకి నీతి కలుగుతుంది. ఆ నీతి చిగురును మనం పొందుతాం. ఇంకొక మాట చదువుకుందాం. సామెతలు 12వ అధ్యాయం 28వ వచనం చదవండి. నీతి మార్గమందు, నీతిని అనుసరిస్తే నీతి కలిగితే ఆ నీతి ద్వారా ఏం కలుగుతుంది? నీతి మార్గమందు. నీతి మార్గం ఎవరు? యేసు ప్రభు. ఆయనలో ఏముంది? జీవం ఉంది. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో శాశ్వతమైన మరణము లేదు. తాత్కాలికమైన మరణం, శరీర సంబంధమైన మరణం ఉంటుంది, కానీ శాశ్వతమైన మరణం ఎప్పటికీ ఉండదు. యుగ యుగములు ఆయనతో మనం జీవిస్తాం. ఎప్పుడు? నీతి చిగురు అనే వానితో మనం సహవాసం కలిగి ఉంటే, నీతి చిగురును అనుసరిస్తే, నీతిగా మనము బ్రతికితే, ఆయన చెప్పిన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తే, శరీర సంబంధంగా మన జీవితము ముగించిన ఆత్మ సంబంధంగా నిరంతరము మనం జీవిస్తాం. ఎవరితో? ప్రభువుతో జీవిస్తాం. నేను జీవించిన ప్రకారం మీరు కూడా జీవిస్తారు అన్నాడు. ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటే నిరంతరము జీవిస్తాం. ఇంకా 2 మాటలు చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటున్నాము. మనము అంటే ఎవరు? నీవు నేను. మనము మన అపరాధముల చేత, పాపముల చేత, మనలో ఉండే దుర్నీతి చేత ఎట్లా ఉన్నామంట? చచ్చిన వారమై ఉండి. చచ్చిన వారిలో ఏముంటది? సువాసననా దుర్వాసననా? ఎంత మనకు చచ్చిన వరకు ఎందుకులేండి. 4 రోజులు స్నానం చేయకపోతే ఏం వాసన వస్తుంది? ఎండాకాలం అయితే మరీ మంచి వాసన వస్తుంది 4 రోజులు స్నానం చేయకపోతే. చలికాలం అన్నా ఎట్టైనా కూడా మేనేజ్ చేయొచ్చు, కానీ ఎండాకాలం చేయలేము. 1 రోజు 2 రోజులు 4 రోజులు స్నానం చేయకపోతేనే దుర్వాసన. చనిపోయిన వానికి ఇంకా దుర్వాసన. 1 రోజంతా పెడితే వాసన, రెండో రోజు ఉంటే మహా దుర్వాసన. ఆ వాసన పోనీక ఎన్నెన్నో పెడుతుంటాం. ఏమేం పెడతాం చెప్పండి? మనుషుల నుండి వాసన రాకుండా, ఆ వాసన బయటికి రాకుండా మంచి వాసనలు పెడుతుంటాం. ఏ వాసనలు చెప్పకుండా మీరు సువాసన రావాలని ఏమేం పెడతాం? మంచి వాసన ఒత్తిళ్ళు లేపో అంటాం. ఏంటివి? వాసన ఒత్తిళ్ళు. ఏంటివి అవి? ఊదిబత్తీలు, ఇంకా పర్ఫ్యూమ్ సెంటు కొడతాం కదా తీసుకుపోయేటప్పుడు. పాపం బతికినప్పుడు ఏం చేయంగాను, చచ్చిపోయినప్పుడు ఇంత పెద్ద సెంటు సీసా తెచ్చిన వాళ్ళని కూడా చూసినాను. తల్లిదండ్రులకు బ్రతికినప్పుడు అన్నం కూడా పెట్టిండాడు వాడు, చచ్చిపోయినప్పుడు మాత్రం ఇంత పెద్ద సెంటు సీసా కొడుతుంటాడు.
నేను అనుకుంటా ఎంత ప్రేమరా నైనా వీనికి, బతికినప్పుడు పాపం 10 రూపాయలు పెట్టి ఇంత టిఫిన్ కూడా తినిపిలా కానీ బతికినప్పుడు ఏమి ఇస్తాడు, పెద్ద మళ్ళా కొట్లాడతాడు. కొట్లాడతాడు ఏమంటారు సార్, ఏయ్ పెద్ద తెమ్మంటే సీసా చిన్నది తెచ్చినావా. ఓ సమాధి పోయింటే నేను ఏం చేసావు సార్, అప్పు చేసి సమాధి కార్యక్రమం చేస్తున్నాము, మా నాయన బతికినప్పుడు సరిగానే చూసుకోలే అని చెప్తాడు. నువ్వు బాగా చూసుకుంటే కదా. ఈరోజు కూడా మనుషులు అట్టయిపోయినాడు. దేవుని చేత సువాసనకరంగా ఉండాలి. మనం చనిపోయినాక ఎన్ని సెంట్లు పూసినా దాంట్లో నుంచి దుర్వాసనే కానీ మంచి వాసన ఏమాత్రం కూడా రాదు. అందుకే ఏమంటా చూడండి, చూడమ్మా మళ్ళీ చదువు. చచ్చిన వారమై ఉండగా ఏమైనప్పుడు అంటే దేని చేత, అపరాధముల చేత. పాపం కూడా అట్లాంటిదే. పాపము, దుర్మార్గము, దుష్టత్వము నీలో ఉంటే అంత దుర్వాసనే వస్తుంది. నువ్వు ఎంత సెంటు పూసుకున్నా ఎప్పుడోసారి ఆ దుర్వాసన అనేది బయటకు వస్తుంది. స్నానం చేయకుండా ఎంత సెంటు పోయి దాని వాసన వేరేనే వస్తుంటుంది. స్నానం చేయకుండా కొంతమంది ఆఫీస్ పనులకు దానికోసం స్నానం చేయకుండా ఒక సెంటు పట్టేది, పౌడర్ పూసుకునే పోయేది. ఎంత చేసిన దుర్వాసననే. నీలో క్రీస్తు సువాసన లేకుండా ఎంత మంచిగా ఉన్నా దుర్వాసననే. అందుకే పాపము చేత చచ్చిన వారమై ఉండగా మన ఎడల ఆయన చూపిన తన మహాప్రేమ ఏం ప్రేమ చూపించినాడు ఆయన చచ్చిన వారమైన మన మీద. ఏం చూపించినాడు? పాపము చేత చచ్చిన వారమై ఉన్న మన మీద తన ప్రేమను చూపించినాడు. ఏ ప్రేమ? ఊదిబత్తిలు అందించే ప్రేమనా, సెంటు కొట్టే ప్రేమనా, చచ్చినప్పుడు చూపే ప్రేమ, మనుషులు చూపే ప్రేమ కాదు. నీ కోసము నువ్వు చచ్చిపోయినప్పుడు ఆయన నిన్ను చావకుండా ఉండుటకై ఆయన చనిపోయి నిన్ను ఏం చేసినాడు? పాపములో నుండి నిన్ను బ్రతికించినాడు. ఆయన తన ప్రాణం ఇచ్చి నిన్ను ఏం చేసినాడు? ఆయన బ్రతికించినాడు, కాపాడినాడు. అందుకే చచ్చిన వారమై ఉండగా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తమును క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత గొప్ప స్థితిని ఇచ్చినాడు. ఎక్కడ కూర్చోబెట్టినాడు? పరలోకం. ఎవరిని? చచ్చిన వారమైన మనలను బ్రతికించి పరలోకములో తనతో కూడా కూర్చోబెట్టినాడు. అది ఆయన ప్రేమ. చచ్చిన వారమైన మనలను బ్రతికించుటకు ఆయన చిగురుగా వచ్చి నిన్ను తీసుకొని పోయి సింహాసనం ముందు కూర్చోబెట్టాలనే ఆయన ఈ లోకానికి జన్మించినాడు. ఈ లోకంలో ఉద్భవించినాడు. ఈ లోకంలో వెలిగించినాడు ఆయన. అందుకే చచ్చిన వారమైన మనల్ని బ్రతికించుటకే ఆయన బలి అయినాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి అది మనం ఏ వాసనగా ఉండాలని ఆయన ప్రేమ. చచ్చిన వాసనతో నిండిన మనలను ఏ వాసనగా చేసినాడు ఆయన? అందరూ చెప్పాలి, ఏ వాసనగా? ఎవరైతే చెప్పారో వాళ్ళు దుర్వాసన. గట్టిగా చెప్పండి, ఎట్లా ఉండాలని కోరుకుంటాడు ఆయన? వెరీ గుడ్. చచ్చిన వాసనతో నిండిన మనలను ఆయన ఏ వాసనగా చేసినాడు? పరిమళ వాసనగా చేసి ఉన్నాడు. పరిమళ వాసనగా ఉండుటకు మనలను మన కోసం ఆయన తను తానే దేవునికి అర్పణగాను. ఎప్పుడు పరిమళ వాసనగా మారినా మనము ఆయన బలి అయినప్పుడు మనము పరిమళ వాసనగా మారుతున్నాము. ఆయన బలి కాకపోయి ఉంటే మనం పరిమళ వాసనగా కాకపోదుము. ఏ వాసనగా ఉందము? దుర్వాసనగా ఉండేవాళ్ళం.
పనికి మాలిన వారుగా పాపపు వాసనతో దుర్వాసనతో ఉండే మనలను సువాసనగా మార్చుటకు ఆయన నీతి చిగురుగా ఉద్భవించి మనలను పరిమళ సువాసనగా చేసి పరలోక సింహాసనమందు ఆసీనుడుగా తండ్రి కుడిపార్శ్వములో క్రీస్తు దగ్గర మనలో ఉండుటకు ఆయన ఈ లోకానికి నీతి చిగురుగా ఉద్భవించినాడు. అందుకే ఆయన తను తానే బలియాగముగా చూడండి అర్పించుకొనేను, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగా అర్పించుకొనేను. ఈ నీతి చిగురు ఎందుకు వచ్చినంటే బలిగా అవుటకు ఈ నీతి చిగురు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని కలిగిన మనము పడిపోకుండా విశ్వాసములో నమ్మకంగా ఉండి క్రీస్తు వాక్యములో ఉండి నిరంతరము సత్యవాక్యములో ఉండి పడిపోకుండా మన నడవడికను జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఆదివారమున అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలని దేవుని వాక్య ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.